ఉద్యోగాల విషయంలో బాగా ఇబ్బంది పెట్టిండు. నేను ఏం ఇబ్బంది లేదు, మీరు వేధించిండని. ఎవరు వేధిస్తారు, ఎందుకు వేధిస్తారు? సారథి కళాకారులు కొంతమంది మీ మీద వారు ప్రకటించారు కదా. ఎవరు నేను ఒకటి చాతగానోడు మాట్లాడే మాటలు ఎవరు సారథులు. ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో రసమై బాలకృష్ణ అనేటోడు 2002లో ధూమ్ధాం పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్న కాలంలో నీ అమ్మ ఎవడవురా నువ్వు అయ్యో నువ్వు అవ్వని అని పాట పాడినటువంటి రసమై బాలకృష్ణ ఒక ప్రపంచాన్ని సృష్టించిండు. ఒక దశాబ్ద కాలానికి ఒక దిక్షిలాగా పనిచేసిన రసమై బాలకృష్ణ. సహజంగా ఏముంటుంది, ఇగోలు జెలసీలు ఉంటాయి, మాట్లాడతారు. వాటి గురించి ఇప్పుడు ఏనుగు నడుతూ ఉంటే కుక్కలు మస్తు మరుగుతాయి. అట్లాంటి కుక్కల గురించి ఎన్ని కుక్కల గురించి నేను మాట్లాడాలి? మాకు కలిగింది చేసినాము, కలిగినంత మందికి ఇచ్చినాము. ఇలా పిల్లలు చూడు ఇంటర్నేషనల్ సారథి పిల్లలు ఒక్కొక్కరు ప్రపంచంలో ఇలా వాళ్ళు లేని ధూమ్ధాం బోనాల పండుగ లేదు, మా పిల్లలు లేని బతుకమ్మ పండుగ లేదు, వాళ్ళు లేని సినిమా లేదు. అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. కొంతమంది జీవితం త్యాగాలు చేసి జననాట్య మండలి పాడినటువంటి పిల్లలు ఉన్నారు, అరుణోదయ అంటే పాడిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఉన్నారు. కొంతమంది పనిచేయక చాతగానోడు వాళ్ళ మీద పడేడు, రసమై మీద పడి ఏడవడము. ఒకడు ఉన్నాడు, ఒక పార్టీలో ఉండే వీరులారా వందనం అనుకో పాడుకుంటా కాంగ్రెస్లో ఉన్నాడు, బీజేపీలో పోయిండు, మన పైసలు తీసుకొని బీఆర్ఎస్లోకి వచ్చినాడు, మళ్ళీ కాంగ్రెస్లో పోయినాడు. వాడు వచ్చి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక గసంటల గురించి నేనేం మాట్లాడగలుగుతాను? కాబట్టి వాళ్ళకి ఏంటంటే రసమైన 4 మాటలు అంటే రేవంత్ రెడ్డి పిలిచి ఏమన్నా దగ్గరికి తీస్తాడేమో ముద్దాడుతాడేమో అని చూస్తున్నారు. గంతే తప్ప ఏం లేదు, అందులో ఏమీ లేదు. ఎవరు అందరు గసంటలే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కోసము రారమ్మని అని చెప్పేసి ఎవడైతే పాటలు వేసుకుంటే తిరుగుతూ ఉన్నారో కేవలము రేవంత్ రెడ్డిని మెప్పు పొందడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా కొంతమంది ఇంట్లో ఉన్నోళ్ళు కూడా అంటే సారథి పేరు మీద బతుకు తెరువు చూసుకొని ఉద్యోగాలుండి దీనిలో ఉద్యోగాలు చేయకుండా బయట తిరిగేటోడు ఏదో రకంగా రేవంత్ రెడ్డి దగ్గర చేయాలంటే రసమై బాలకృష్ణ పాటలు పాడిండు, బీఆర్ఎస్ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిస్తాడు. కాబట్టి రసమైని తిడితే అరే భలే తిట్టిండా అని ఎక్కడ పిలుతాడో అని ఆశతో తిడుతున్న వాళ్ళే తప్ప సారథిలో ఇంత అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, నన్ను దేవుడిగా కొలిచే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సరే పర్లేదు కేసీఆర్ గారు వారి ఆశీస్సులతో 100% చెప్తున్నారు రఘుబాయ్. ఎవరికైనా ఏమన్నా కానీ ప్రపంచ చరిత్రలో నువ్వు గూగుల్లో చెక్ చేయి 580 మంది ఉద్యోగాలు ఇచ్చేటోడు ఉన్నాడే, ఎవడున్నాడు చెప్పండి? అందులో కొంతమంది ఉంటుండొచ్చు వివిధ కారణాలతోనూ 5-10 మంది ఉంటుండొచ్చు. నేను కాదని నేను అనట్లేను. రాజకీయాలు అన్నప్పుడు రేపు రగే ఉన్నాడు అన్న వీడికి మంచి పాటలు పాడిండే, కష్టపడ్డాడే, తెలంగాణ ఉద్యమంలో నా కెమెరాని మోసిండు, వీడికి పాటలు వస్తాయి కొద్దిగా చూసుకోమనంటే కావచ్చు. కానీ పాటలే లేకుండా ఆటనే లేకుండా ఉద్యమాలలో తిరగకుండా మనకి ఉద్యోగం రాలే కదా. కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించడం అనేది నాకంతగా పెద్దగా లేదు. ఓకే, మీకు నచ్చిన ఒక పాటతో క్లోజ్ చేద్దాం. మరి జనాలు పాటించకపోతారే ఇంత దూరం పిలిచి. పర్లేదే, నేను చాలా ఇప్పుడు పర్లేదు. తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా ఇష్టమైన పాట కూడా అరే నాకు ఎక్కువైన ఇష్టమైన పాట మా గద్దరన్న పాట. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురుటాకుల ముద్దాడే యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే తుపాకి తూటాలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే. నాకు బాగా ఇష్టమైన పాట తెలంగాణ ఉద్యమంలో కాకుండా అన్నప్పుడు అట్లా. సో ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారట, నిజమేనా? ఏ అవకాశం ఉందా? ఎట్లా మీకేమన్నా మీరు ఎట్లా ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఈ అరెస్టులకు నిర్బంధాలకు భయపడితే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో కూడినటువంటి అరెస్టులను సమాజము దాన్ని హర్షించరు, ప్రజలు కూడా హర్షించరు. ఏది చేసినా కూడా తెలంగాణ కోసమే చేసిన. రేపు పొద్దుగాల నువ్వు కూడా చేస్తూ ఉన్నావు కదా. మరి ఎవరబ్బా సొమ్మని నువ్వు కోట్ల రూపాయలు నువ్వు ప్రకటించి అది చేసినావు, కోట్ల రూపాయలు నువ్వు సంబరాలు చేసినావు అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు పెట్టినటువంటి ఏడాది ప్రజాపాలన నువ్వేం చేయకముందు సంబరాలను నిర్వహించడానికి 100 కోట్లు నువ్వెట్లా పెట్టినావని రేపు వీళ్ళు పిటిషన్ వేస్తారు ఏమన్నా. కాబట్టి ఈ వ్యక్తిగతమైన ప్రజలకు ఒక సరే ఒక ఇంటర్నేషనల్గా ఒక నేమ్ రావాలి, ఒక బ్రాండ్ రావాలని చెప్పేసి ఆయన స్థాయిలో ఆయన ఇంటర్నేషనల్ కాబట్టి ఆయన స్థాయిని ఆలోచించుడు. నీ స్థాయిలో నువ్వు చేసినావు. దాంట్లో ఏమున్నాయి అంటే గన్లా నువ్వు చేసినావా నేను చేసిన అనేది ఎవరు కాదు. కార్యాచరణ ఏముంది చూస్తాం కదా. అయితే మీ ఎవడేం చేయాల్సిన అవసరం. కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉందా? నేనేమంటున్నా, కేటీఆర్ అరెస్ట్ ఎందుకు అవుతాడు? కేసీఆర్ బయటకు రాకపోతే ఏడబోయినాడు. నేను కూడా అనుకున్నా ఓటుకు నోటు కేసులో రేపు రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. నువ్వు కాదంటావా? కేసు నడుతుంది కదా, రెడ్ హ్యాండ్గా దొరికింది కదా. ఆయన కానీ ఈయన ముంగట పోతుండొచ్చు, చెప్పలేము. అరే ఏమున్నది మీద వాళ్ళే ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నారు. మన ఆదాని అన్నాడు, ఆదాన్ని అలుముకున్నాడు, మళ్ళీ ఇప్పుడు బెడిసి కొట్టింది. రేపు అమిత్ షా తీసుకుని నికాలవు అంటే నికాలే. ఏమున్నది, నువ్వు నిమిషం కాదు తెల్లారి వరకల్లా లోపల కూర్చుంటావు ఓటుకు నోటుల్ని. ఇది ఆల్రెడీ రెడీగా ఉన్నది కదా, బ్యాగుతో రెడీ ఉన్నది కిట్టు.
ఏమంటే చెప్పు, అనుకోవడానికి ఏముంటుంది అందులో. ఇప్పుడు మీరు ఎవరి లైన్ లో ఉన్నారు? ఇప్పుడు కేటీఆర్, హరీష్, కవిత, అందరు అటు సార్, అందరు లైన్ ఒకటే, బిఆర్ఎస్ అందరు లైన్ ఒకటే, అందరు లైన్ ఒకటే. పెద్ద ఆయన జనరల్ గా ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఏం లేదు, అందరు ఒకటే, అందరు మనుషులే కదా, అందరికి ఈగోస్ ఉంటాయి. అంత కేసీఆర్ కుటుంబమే, ఎవరికి ఈగో లేవు, అంత కేసీఆర్ కుటుంబమే. నలుగురు కొడుకులు ఉంటే చిన్నోడు పెద్దోడు నడిపోడు చిన్నది అని అనుకుంటారు అంతే తప్ప పెద్దోడా చిన్నోడు ఇట్లా కాదు. మాకు అట్లాంటి పరిస్థితి లేదు, వేరే ఆలోచనలు కూడా ఏం లేదు, అంత కేసీఆర్ మనుషులే. ఎస్, మై బాస్ ఈజ్ కేసీఆర్, అంతే, ఇంకా అంతకన్నా వేరేది ఏం ఉండదు. కలుద్దామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది రసమై బాలకిషన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.